తర్వాత సమంత గారితో కూడా అప్పట్లో ఏదో వచ్చింది, మీరు ఏదో ఫామ్ హౌస్ ఇచ్చారు ఆవిడకి, లేకపోతే ఆవిడ ఏదో ఇబ్బందుల్లో ఉంటే తర్వాత కాలంలో ఆదుకున్నారు. లేదు ఫామ్ హౌస్ ఇవ్వడం అనేది తర్వాత. ఫస్ట్ ఆ అమ్మాయికి ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు ఓ 25 lakhs జరుగుతుంది కదా. 25 lakhs షూటింగ్ జరుగుతుంది. అప్పటికి జరగట్లా, కొంచెం గ్యాప్ వచ్చింది. ఓకే. ఆ అమ్మాయి కొంచెం పర్సనల్ ప్రాబ్లం వచ్చి గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఆవిడకి ఏదో ప్రాబ్లం ఉంది, అదేనా? ఏది ఇప్పుడుది కాదు, అప్పుడు వేరే. అప్పుడు వేరే ఓకే ఓకే. వస్తే మనం అడిగితే ఇచ్చాం. అది తర్వాత మనం అడ్జస్ట్ చేసుకున్నాం. మనం రెమ్యునేషన్ అడ్జస్ట్ చేసుకుని డబ్బులే. జనరల్గా ఆవిడ ఇప్పుడు ఎలా హీరోయిన్కి స్కిన్ ఇష్యూ వచ్చినప్పుడు మళ్ళీ వెనక్కి వస్తారో రాదా అని అనుమానం అందరికీ ఉంటుంది. ఉంటుంది. కానీ మనకు నయంగా జబ్బులే లేవు. ప్రపంచంలో ఏ జబ్బుకైనా ట్రీట్మెంట్ ఉంది. అవును. అయినా ఏదన్నా హీరోయిన్ మీద ఒక స్కిన్ ఇష్యూ మీద ఇన్వెస్ట్ మనం ఇన్వెస్ట్ చేయలేదు. మంచి జో- మనం ఆ అమ్మాయికి ఇచ్చాం హ్యాండ్లో లాగా, తర్వాత సినిమాలో అడ్జస్ట్ చేసుకున్నాం. అవును. కానీ మన ఇండస్ట్రీ అలా అంత మంచి ఇండస్ట్రీ కాదు. మంచిదో చెడ్డదో మనం చేసాం. ఆ అమ్మాయి ఆ కృతజ్ఞత కానీ ఆ తర్వాత స్టేజ్ మీద చెప్పింది, సురేష్ గారు చేశారు, హెల్ప్ చేశారు, ఎవరిని అడిగిన ఒకటి తప్పించుకున్నారు, ఆయన హెల్ప్ చేశారని ఆయన స్టేజ్ మీదనే చెప్పింది. అవునవును. సో ఆ అమ్మాయి ఆ గ్రాడ్యుయేట్ అయితే ఉంచుకుంది. తర్వాత మనకి 3 సినిమాలు చేసింది. ఇప్పుడు కూడా ఫ్రెండ్లీగానే ఉన్నాం. ఓకే సార్, ఇప్పుడు ఇండస్ట్రీ మీరు 9 సంవత్సరాలు సినిమాలు చేయకపోయినా సరే ఇండస్ట్రీకి చాలా క్లోజ్గానే చేశారు. మీరు ఒక సినిమా ప్రొడక్షన్ చేశారు కూడా. ఇప్పుడు ఈవేళ రేపు ఏంటంటే చాలామంది ప్రొడ్యూసర్లు ఒక సినిమాకి ఏదో ఒక సినిమా గట్టిగా దెబ్బ తగిలితే ఆగిపోతున్నారు. చాలామంది నిర్మాతలు కూడా ఇప్పుడు బాగా స్లో అయిపోయారు. ఇప్పుడు అంత రన్నింగ్లో ఒకళ్ళో ఇద్దరు ప్రొడక్షన్ హౌసులు తప్ప అందరూ అది వాళ్ళు కూడా ఏదో కొంచెం ఫండింగ్ వాళ్ళకి వేరే సోర్స్లు ఉండబట్టి ఏదో బండి లాగేస్తున్నారు. అలాంటిది ఇంత ఇండస్ట్రీని చూసి మళ్ళీ ఇండస్ట్రీకి ఉన్నోళ్ళు పారిపోతుంటే మళ్ళీ రావాలన్న కోరిక ఏంటి? నాకు ఇండస్ట్రీనే మనకు అన్నం పెట్టినా, మనం ఏదో ఈ పొజిషన్లో ఉన్నా కూడా ఇండస్ట్రీనే కదా. మనం నమ్మింది, మనకు తెలిసింది బిజినెస్ ఇదే. మనం ఎక్కడన్నా సంపాదించినా ఏమన్నా చేసినా మళ్ళీ ఇక్కడే సినిమా చేయాలి. సో నాకు ప్రాబ్లం లేదు. నాకు మా అబ్బాయి హీరోగా ఇప్పుడు 4 సినిమాలు చేస్తున్నాడు. 4 సినిమాల తర్వాత 5వ సినిమా వేరే కమిట్మెంట్ ఉంది, అది అయినాక నేను చేస్తాను. చిన్న ఆయన 2 కమిట్మెంట్లు ఉన్నాయి బయటి, అవి నెక్స్ట్ మంత్లో స్టార్ట్ అవుతున్నాయి. చిన్న ఆయనతో ఒకటి, పెద్ద ఆయనతో ఒకటి నేను స్టార్ట్ చేస్తాను, బయట వాళ్ళతో కాదుగా. మీరు చేసినప్పటికీ ఇప్పుడు ఇండస్ట్రీకి అసలు మార్పులు ఏంటి, మంచిగా చెడ్డగా? మార్పులు అంటే అప్పుడున్న టెక్నాలజీకి అప్పుడు మంచిది, ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల కొంత ఇబ్బందే. ఎక్కువ నెంబర్ ఆఫ్ డేస్ ఎక్కువ అయిపోతున్నాయి. అప్పుడు టెక్నాలజీ పెరిగితే తగ్గాలి కదా డేస్? కాదు, పెరుగుతున్నాయి. ఇంతకుముందు మానిటర్ ఉండేది కాదు. డైరెక్టర్ స్ట్రైట్గా ఆర్టిస్ట్ని చూసేవాడు. లైవ్లో చూడటం, మానిటర్లో టీవీలో చూడటం వేరు. చూసినాక కాదు మళ్ళీ ఒక టేక్ అని. అది ప్రతి ఒక్కళ్ళు ఇంతకుముందు ఏంటంటే డైరెక్టరే చెప్పంగా అయిపోయేది. ఇప్పుడు డాన్సర్స్ దగ్గర నుంచి అందరూ వచ్చి చూసుకుంటున్నారు. ఎక్కడన్నా ఫాల్ట్ చేస్తే రెక్టిఫై అనేది మంచిదే, దానివల్ల టైం వేస్ట్ అవుతుంది. మన కనపడినవి కూడా చిన్నవి కూడా రెక్టిఫై చేయటం వల్ల మనం ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఏంటి, కథ మీద. ఇన్ని రోజుల్లో సినిమా చేయగలం, 90 డేస్లో సినిమా చేయాలి. నా కోరిక ఇప్పటికి కూడా 90 డేస్లో సినిమా స్టార్ట్ చేస్తే రిలీజ్ చేయాలి. చేస్తే అందరూ ప్రాఫిట్లో ఉంటారు. ఎగ్జిబిటర్ బాగుంటాడు, డిస్ట్రిబ్యూటర్ బాగుంటాడు, ప్రొడ్యూసర్ బాగుంటాడు, డైరెక్టర్ బాగుంటాడు, హీరో కూడా పెయిన్ లేకుండా ఉంటుంది. ఎక్కువ నెంబర్ ఆఫ్ డేస్ చేసినా మనం చూపించేది 2.5 గంటల సినిమానే. మనం 250 రోజులు తీసినా, 300 రోజులు తీసినా, 100 రోజులు తీసినా, 70 రోజులు తీసినా వాడికి 2.5 గంటల సినిమానే. దీనికి మించి మనమేమి వాడు ఎక్స్పెక్ట్ చేయడం, మనం చేయలేము కూడా. అంటే ఆ మనం ఇది వరకు అయితే రీల్ ఉండేది, రీల్లో తీసేవాళ్ళం. రీల్లో ఎంత ఎంత అని చెప్పి ఒక అప్డేట్ వచ్చేది. ఈ సీన్కి ఎంత ఉంది, ఇంకా ఈ క్యాన్ అయిపోతుంది, ఇది మార్చాలి, ఇది సరిపోతుంది, ఇలా రెక్కలు ఉండేవి. ఇప్పుడు ఏంటంటే డిజిటల్ మొత్తం అంతానే. దానివల్ల కూడా ఇబ్బంది ఏమో, సుఖం ఎక్కువైపోయి. ఇబ్బంది కాదు, అది వేస్టేజ్ లేదు కదా అనే ఒక ఫీలింగ్లో ఉన్నారు. కానీ టైం వేస్ట్ వేరు, అసలు వేస్టేజ్ వేరు, టైం. దానివల్ల వేస్టేజ్ లేదు అనుకుంటాం, కానీ టైమింగ్. అప్పుడు సినిమా లెంత్కి 16 రీళ్ళు సరిపడా అంటే ఇన్ని క్యాన్లని డ్రా చేసేవాళ్ళం. ఇప్పుడు ఇంతనే డ్రా చేసుకోవచ్చు, ఎంతైనా వాడవచ్చు. కానీ దీనివల్ల టైం వేస్ట్ అవుతుంది, చాలా టైం వేస్ట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇది వరకట్లా కాదు, ఇప్పుడు అందరూ కూడా డే పేమెంట్లు. అదే మెయిన్ ప్రాబ్లం ఇప్పుడు వచ్చింది. ఏంటంటే డేస్. ఒక ఆర్టిస్ట్ని మనం ఎంగేజ్ చేయాలంటే ఫర్ డే ఇంత అని ఫిక్స్ అయ్యారు. ఆ డేస్ వల్ల ఏమవుతుందంటే 7 o'clock రావట్లేదు చాలామంది. కొంతమంది వస్తున్నారు, చాలా వరకు రావట్లేదు. 6 తర్వాత చేయట్లేదు. డైరెక్టర్ క్రియేటివిటీ పోతుంది. ఎందుకు? ప్రొడ్యూసర్ వచ్చి పక్కన కూర్చొని, సార్ అతను ఇంత తీసుకుంటున్నాడు, ఇతను ఇంత తీసుకుంటున్నాడు, అతను అవగొట్టండి, ఇతను అవగొట్టండి అంటే
ఇతను ఏం తీద్దాం అనుకుంటున్నాడు ఆర్టిస్టులను పెట్టి ఒక కాంబినేషన్ తీద్దాం అనుకున్నది అవాయిడ్ చేయటం కొన్ని సీన్లలో ఆర్టిస్ట్ లేకపోతే ఇలా టెక్నికల్గా క్రియేటివిటీ పోద్ది. అంతకుముందు అలా ఉండేది కాదు కదా. ఒక 10 రోజులు షూటింగ్ అంటే ఆ 10 రోజులు వచ్చి ఆ సినిమాకి సంబంధించి ఫినిష్ చేసి వెళ్ళేవాడు, మళ్ళీ ఏదైనా అవసరం అయితే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, డేస్ వచ్చినాక మనకు 1 గంట లేట్ అయినా మళ్ళీ 1 గంట పిలిపించుకున్నా కూడా డేలాగా కాల్ షీట్ లాగా ట్రీట్ చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ దీనివల్ల కొంచెం బర్డన్ అయిపోయి ప్రొడ్యూసర్కి, డైరెక్టర్ కూడా క్రియేటివిటీ, కొంతమందికి ఫెసిలిటీ ఉన్నోళ్ళు చాలామంది ఇన్వెస్ట్ చేయగలిగిన హీరో అనుకో ఎన్ని రోజులైనా చేయొచ్చు, కాకుండా ఒక బడ్జెట్లో ఒక లిమిట్లో చేయాలనుకున్న వాళ్ళ పరిస్థితే కొంచెం ఇబ్బంది కాదు. అంటే ఇప్పుడు అది లేదు కదండి, ఎందుకంటే అలా ఎవరన్నా ఉంటే వాళ్ళని పక్కన పెట్టేసి వేరే వాళ్ళతో చేసుకుంటున్నాడు, డబ్బులు ఇచ్చే వాళ్ళతో చేసుకుంటున్నాడు. అదే నేను చెప్పి ప్రొడ్యూసర్గా మనం ఈ బడ్జెట్ ఎక్కువైంది చేయలేదంటే మనం 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 చేయకపోతే పక్కన వాళ్ళు చేసేస్తారు. మరి వాళ్ళ ఫెసిలిటీ, వాళ్ళ కన్వీనియంటు, వాళ్ళ గ్లామరు ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసి వచ్చేవాళ్ళు. ఇండస్ట్రీ మీద బతికేవాళ్ళు అయితే కొంచెం బడ్జెట్ వేసుకొని ఇది బడ్జెట్లో చేయాలి, మనం చేయకపోతే తర్వాత ఇబ్బంది పడతాం అనే ఇబ్బంది పడేవాళ్ళు మాత్రం చేయట్లేదు. ఆ మధ్యన మన ఇండస్ట్రీని ఒక 4 రోజుల పాటు ఆపేసి ఇవన్నీ డిస్కస్ చేశారు. 4 రోజులు కాదు, 3 నెలలు ఆపాం. రెమ్యూనరేషన్ ఆ 3 నెలలు మనకు నష్టం జరిగింది. సినిమాలు తీసే ఆపిన వాళ్ళకి ఇంట్రెస్ట్లు పెరిగినాయి, ఆ 3 నెలలు ఇంట్రెస్ట్లు కట్టాల్సి వచ్చింది. థియేటర్ వాళ్ళ వల్ల మనకు ఉపయోగం లేదు. మనం ఎప్పుడైనా ఎక్కడైనా సరే కంఫర్ట్గా బడ్జెట్లో చేయగలంటే షెడ్యూల్ వేసుకొని ఇంతకుముందు ఫుల్ స్క్రిప్ట్ పెట్టుకొని చేస్తే ఇవన్నీ మీటింగ్లు పెట్టక్కర్లేదు. ఈ మీటింగ్ల వల్ల ఉపయోగం జరిగింది ఏమీ లేదు, ఇంకా ఎక్స్ట్రా నష్టం జరిగింది. ప్రతి నిర్మాతకి నష్టం జరిగింది. ఆ 3 నెలల్లో కంప్లీట్ అయ్యే సినిమాలు, ఫినిషింగ్లో ఉన్న సినిమాలు ఆగిపోయి బడ్డను అప్పటి వచ్చిన ఫైనాన్స్ మీద ఆ 3 నెలలు ఇంట్రెస్ట్ పడిందిగా. అంతే కదా. ఈ అమ్మటి 3 నెలల తర్వాత చాలామంది ఏమన్నారంటే 3 నెలల తర్వాత షెడ్యూల్ స్టార్ట్ అయితే ఛాంబర్లో మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళ షెడ్యూల్ ప్రకారంగా అగైన్ యూ హ్యావ్ టు స్టార్ట్ మూవీస్ అన్నారు. కానీ అది జరగలేదు. ఎందుకంటే 3 నెలల తర్వాత నా డేట్స్ ఉన్నాయి అనుకో, నేను మీకెందుకు సాక్రిఫై చేస్తాను, నేను మళ్ళీ 3 నెలలు ఎందుకు ఆగుతానని చెప్పి ఎవరి షెడ్యూల్ వాళ్ళు ఆ టైం ప్రకారంగా చేసుకున్నారు. సో ఏమైంది, ఇతను 3 నెలలు ఆగడం వల్ల 6 నెలలు ఆగాల్సి వచ్చింది. ఆగినోడు పోయాడు. కానీ మీటింగ్ పెట్టింది ఏంటి, 3 నెలల తర్వాత మనం మీటింగ్ అక్కడి నుంచి మొదలు పెట్టుకోవాలి, అక్కడి నుంచి వెనక్కి వెళ్ళాలి ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ స్టార్ట్ కాని వాళ్ళు అన్నారు. ఎవరు ఆగలేదు, ఎవరు షెడ్యూల్ ప్రకారంగా వాళ్ళు చేసుకున్నారు, ఎవరు అడ్జస్ట్ చేయలేదు. సో 3 నెలలు 6 నెలలు పడింది, ఇంట్రెస్ట్ బడ్డన్ అయింది ఆపటం వల్ల. అందుకని ఆపడానికి ఎవరు సాహసించట్లా. మళ్ళీ ఏదైనా కూర్చొని ఏదైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేసుకోవాలన్నా ఏదైనా చేసుకోవాలన్నా ఆపడానికి భయపడాల్సి వచ్చింది. ధైర్యం చేయరు. ఇప్పుడు 3 నెలలు 6 నెలలు ఆగేసరికి ఇంట్రెస్ట్ తోటి నష్టపోవాల్సి వచ్చింది.